ఏపీలో వైసీపీ అక్రమ అనుమతులు లేని కార్యాలయాల తొలగింపులో వైసీపీది అనవసర రాద్ధాంతమని అన్నమయ్య జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు ఆరోపించారు. 2019లో మాయమాటలు చెప్పి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం వచ్చి రాగానే అక్రమ కట్టడాలంటూ ప్రజావేదికను కూల్చి అక్రమ కట్టడాలన్నీ మేము నిర్మూలిస్తాము అంటూ నీతులు వల్లించింది. ఈ ముసుగులో అక్రమ కట్టడాలన్నింటినీ కూడా మేము తొలగిస్తామంటూ తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళందరినీ సతాయించడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులకు చెందినటువంటి ఎన్నో భవనాలను కూల్చివేసింది. అప్పుడు ఏం చెప్పారు? అక్రమ కట్టడాలను నేను ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఉండనివ్వను అని ఆ రోజు శ్రీరంగ నీతులు చెప్పి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి అనుమతులు లేకుండా రాజప్రసాదాలను కనిపించే విధంగా ఇవాళ ప్రతి జిల్లా కేంద్రంలో ఆఫీసులు అనేటువంటి భవనాలను కట్టడం జరుగుతూ ఉంది. అక్రమ కట్టడాలను తొలగించాలి అన్నటువంటి మీ స్టేట్మెంట్ ప్రకారము ఇప్పుడు అక్రమంగా నిర్మించినటువంటి మీ కట్టడాలను తొలగించడం తప్ప అని మేము ప్రశ్నిస్తున్నాం. మీ భవనాలన్నీ అక్రమ కట్టడాలు కాబట్టి వాటిని మీరు ఆ గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారము ఇవాళ తొలగిస్తూ ఉంటే కనుక మాకు అన్యాయం జరిగింది, తెలుగుదేశం పార్టీ సతాయిస్తోంది అని అంటూ ఉన్నారు. ఇవాళ కూడా అదే స్థానిక సంస్థలకు చెందినటువంటి అధికారులు మీ ఆఫీసులకన్నిటికీ నోటీస్ ఇచ్చారు. కనీసం అధికార మతంతో మీరు ప్రవర్తించిన తీరు ఎలాగా ఉందంటే కనుక దాదాపు 15 చాలా అంటే సగం పైగా జిల్లాల్లో నిర్మించేటటువంటి మీ ఆఫీసులకి కనీసం అనుమతుల కోసం స్థానిక సంస్థలకు మీరు అర్జీ కూడా పెట్టుకోవాలి.